విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీరు చదువుకునే టైప్లో ఇండియా వాళ్ళు ఎప్పుడైనా కాలేజ్లో చదువుకున్నారా? ఇండియా వాళ్ళు ఉండేవారా? అక్కడ అసలు No. ఒకళ్ళు కూడా లేరు. అచ్చా. ఆ టైంలో అప్పుడు ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు అయితే ఒక 10,000 పైన ఉన్నారు. 10,000 పైన ఉన్నారు. అప్పుడు hundreds లో ఉన్నారు. అచ్చా అచ్చా. 300 500. కానీ మా హైదరాబాద్ లో మాత్రం రైటా గారు ఒకరే ఉన్నారు ఫిన్లాండ్ నుంచి. అదే అదే ఇక్కడ కదా అదే మొత్తం ఇండియాలో కూడా మా ఫిన్లాండ్ వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. అంతే. హైదరాబాద్ లో నేను మీరు అంతే. సూపర్. మాకు చాలు ఒకరే. హైదరాబాద్ ప్లేసెస్ వెళ్ళారా? విజిట్ చేశారా? టూరిజం ప్లేసెస్ అన్ని. ఫస్ట్ ప్లేస్ కి ఏది వెళ్ళారు మీరు? మీ సార్ అంటున్నాగా, మీ సార్ పేరు చెప్పండి ఒక్కసారి. సార్ పేరు ప్రదీప్. ఓకే, ప్రదీప్ గారు. ఒక్కసారి మీ సార్ కి తెలుగులో ప్రపోజ్ చేయండి, ప్రదీప్ గారిని. అదే ప్రపోజల్ అయిపోయింది కదా. మాకు తెలియాలి ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేశారు మీ సార్ ని, ప్రదీప్ గారిని. తెలుగులో ప్రపోజ్ చేశారా? ఇంగ్లీష్ లోనా? ఫ్రెంచ్? ఇంగ్లీష్ లో. ఓకే, ప్రపోజ్ తెలుగులో ప్రపోజ్ చేయండి. నాతో పెళ్లి చేసుకుంటావా? ఓ అదేనా? అంతే. ఓకే, నైస్. చేసుకున్నారు పెళ్లి ప్రదీప్ గారు. అయిపోయింది. ఏది ఫస్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళారా హైదరాబాద్ లో? అదే నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు గోల్కొండ వెళ్ళాం, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వెళ్ళాం, బిర్లా మందిర్ వెళ్ళాం, మన హుస్సేన్ సాగర్ వెళ్ళాం, ట్యాంక్ బండ్. ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా? చాలా కొత్తగా అనిపించింది. అసలు ఇండియాలో ఎలా ఉందో నేను ఇక్కడికి వచ్చే ముందు అసలు ఊహించలేకపోయాను. నాకు ఏం తెలియదు. ఇక్కడ అదే ఈ జనాలు, కలర్స్ ఇదంతా చూసి చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఓకే, కానీ అక్కడ పొల్యూషన్ ఉంటుందా? ఇక్కడ వస్తే మళ్ళీ కొంచెం పొల్యూషన్ ఉంది కదా, ఎలా మీరు చూశారు దాన్ని? అంటే ఫిన్లాండ్ అయితే చాలా క్లీన్ గా ఉంటుంది. అవును, జనాలు తక్కువ మంది ఉంటారు, దేశం పెద్దగా ఉంది, అందుకు అక్కడ ఆ పొల్యూషన్ ని మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ లో నేను పొల్యూషన్ ని అంతగా గమనించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇలా మామూలుగా ఇంట్లో నడుచుకుంటే కాలు నల్లగా అయిపోయేవి. రోజుకి ఒక 2 సార్లు కూడా తుడిపించాలి. అట్లా అది వేరియేషన్ చూశారు కదా మీరు పొల్యూషన్ లో. ఓకే, మీరు ఏ కుక్ వండుతారు బాగా? అంటే నేను ఇప్పుడు అన్ని చేస్తాను, ఫుడ్ ఇక్కడ వంటలు చేస్తాను, కానీ నా స్పెషల్ ఏమో మా ఫిన్లాండ్ బేకింగ్. ఫిన్లాండ్ బేకింగ్ కేక్స్, బ్రెడ్స్ అలాంటివి రకరకాలు చేస్తాను నేను. ఓకే, ఆ ఫుడ్ ఐటమ్స్ బాగా వండుతారు అన్నమాట. ఇవి మా తెలుగు ఇండియన్ ఏం వండుతారు? ఇవి కూడా నేను అన్ని వండుతాను, అన్ని పప్పులు, కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు అన్ని వండుతారు. కానీ కారం తక్కువ వేస్తారు. ఆ కారం నేను తక్కువ వేస్తాను. అమ్మా. ఓకే, మీ సార్ అలవాటు చేసుకురా మరి కారం తక్కువ తినడానికి? ప్రదీప్ గారు సార్ అలవాటు చేసుకున్నారు, అప్పుడప్పుడు అంటారు, కానీ మెయిన్ గా ఆయనకి నేను ఏది వండినా నచ్చుతుంది. ఓకే, ప్రదీప్ గారికి ఏమి ఇష్టం ఫుడ్ మీరు వండిన దాంట్లో? నేను వండిన దాంట్లో ఆయనకి కూడా నేను బేకింగ్ చేసినవి చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే, మీరు వండిన దాంట్లో మీకేం ఏం బాగా ఇష్టం? నాకు నేను చేసిన బ్రెడ్లు ఇష్టం, బ్రెడ్లు. ఓకే, మరి మాకు ఎప్పుడు పెడతారు మేడం? అదే నేను రమ్మన్నాను కదా, మీరు రండి మా ఇంటికి, నేను వెయిట్ చేస్తాను. అవునా? ఓకే ఓకే, సూపర్. సెలక్షన్స్ కి ఎవరు వెళ్తారు? మీ షాపింగ్ కి మీ సార్ వెళ్తారా, మీరే వెళ్ళిపోతారా? మా సార్ కూడా నా కోసం బట్టలు తెస్తారు, సెలెక్షన్ చేసి ఓకే నాకు ఇస్తారు. ఇంకా మా అత్తగారితో షాపింగ్ చేసేదాన్ని, ఇప్పుడు ఆవిడ లేరు. అయ్యో, ఓకే. కానీ అదే ఆవిడ, మా ఆయన, ఇంకా ఇప్పుడు కొంచెం వేరే చుట్టాలు కూడా ఉంటారు, మా ఆయన వాళ్ళ పిన్ని, ఆవిడతో కూడా చేసుకుంటూ వెళ్తుంటారు. ఓకే, షాపింగ్ కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఏ ఫేవరెట్ కలర్ ఏంటిది మీది? నా ఫేవరెట్ కలర్ అదే ఇప్పుడు బ్లూ వేసుకున్నాను, బ్లూ ఒక ఫేవరెట్ నాకు. ఓ సూపర్. మా ఇంటర్వ్యూలో రైటా గారు ఫేవరెట్ కలర్ తోనే వచ్చారన్నమాట. థ్యాంక్ యూ. ఫ్రూట్స్ ఏం తింటుంటారు మేడం ఇక్కడ? ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ తింటాను, అదే మోసంబి, పపాయ, సపోటాలు, వాటర్ ఆపిల్, జామకాయ అన్ని తింటాను. అన్ని ఫిన్లాండ్ లో ఉంటాయా ఫ్రూట్స్ ఎక్కువ? ఏ ఫ్రూట్స్ ఫేవరెట్ అక్కడ? అక్కడ అయితే బెర్రీస్ అండి. బెర్రీస్. అక్కడ మా అడవిలోకి వెళ్తే అక్కడ మీకు ఫ్రీగా అన్ని బెర్రీస్ దొరుకుతాయి. ఓకే, అక్కడ అంటే ఒక అడవి ఉంటే దాంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ అడవి మీది కాకపోతే అప్పుడు కూడా మీరు వెళ్ళి ఆ అడవిలో ఆ బెర్రీస్ ని తీసుకోవచ్చు. ఓకే, సో అలా బ్లూబెర్రీస్ ఉంటాయి, రాస్బెర్రీస్ ఉంటాయి,
అడవిలో కూడా చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి, ఓహో వేరే క్లౌడ్ బెర్రీస్ ఓకే అలాంటివి చాలా ఉంటాయి. అది ఎండాకాలంలో అక్కడ చాలా బాగుంది. నాకు ఆ అడవిలో ఆ బెర్రీస్ ని తీసుకోవడం చాలా ఇష్టం. అవి చాలా ఇష్టం మీకు. ఓకే, ఇక్కడ దొరుకుతాయి మళ్ళీ అవి? ఇక్కడ ఈజీగా దొరకవు. దొరకవు కదా. బ్లూబెర్రీస్ అంటే రేట్ చాలా ఎక్కువ, ఆ, రాస్బెర్రీస్ అసలు దొరకవు, మ్మ్. స్ట్రాబెర్రీ కూడా రేట్ మరి ఎక్కువ. ఫిన్లాండ్ లో ఏది రేట్ ఎక్కువ ఉంటది మేడం? ఫిన్లాండ్ లో ఇలా ఇంపోర్టెడ్ ఫ్రూట్ అదే, Okay. ఇక్కడ అయితే మామిడి పండు మ్మ్. అదే మామూలు రేట్ లో దొరుకుతుంది. అవునవును, అక్కడ చాలా ఎక్కువ రేట్. చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఓకే.